నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. కనుమ రోజు ప్రయాణం చేయకూడదా? ప్రయాణం చేస్తే ఏమవుతుంది? ఈ నియమం ఎవరు పెట్టారు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సంక్రాంతి సంబరాల్లో భోగి, సంక్రాంతి, మూడవ రోజు కనుమ. ఈ మొత్తం సందడికి కారణం ధాన్యలక్ష్మిని ఇంటికి తీసుకువచ్చే పశు సంపదే. పశువులకు కృతజ్ఞతాపూర్వకంగా పూజలు చేస్తారు. పంట పండించేందుకు, వాటిని ఇంటికి తీసుకువచ్చేందుకు సహకరించే పశువులను కనుమ రోజు అందంగా అలంకరించి పూజిస్తారు. ఆహారం కూడా అందిస్తారు. ఈ రోజు వాటితో ఏ పని చేయించరు. కనుమ రోజు మాంసాహారం తింటారు. మాంసాహారం తినని వారికి పోషకాలు అందించేందుకు మినుములు తింటారు. అయితే కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అంటారు కొందరు. వాస్తవానికి పూర్వీకులు పెట్టిన ఈ నియమం కఠినమైన నిషేధం కాదు, కానీ ఎక్కువ మంది ఆచరిస్తారు. దీని వెనుక ఎన్నో కారణాలున్నాయని చెబుతారు. ఇక కనుమ రోజు పెద్దలను తలుచుకుంటారు. గ్రామ దేవతలను పూజిస్తారు. ఊరి చివర అమ్మవార్లకు పసుపు కుంకుమ సమర్పిస్తారు. మరికొందరు జంతు బలులు ఇస్తుంటారు. పొంగళ్లు వండి నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామంలో సందడితో పాటు పొలిమేరలోనూ పండుగ సందడి ఉంటుంది. భోగి, సంక్రాంతి రోజు ఎంత సందడిగా ఉంటుందో మూడో రోజైన కనుమ రోజు కూడా రోజంతా పండుగ వాతావరణమే ఉంటుంది. అందుకే ఘనంగా పండుగ చేసుకుని ఇంటిల్లపాది కూర్చొని భోజనం చేయాలని పెద్దల ఆంతర్యం. అందుకే భోగి, సంక్రాంతి రోజుల్లానే ఈ రోజు కూడా సంతోషంగా ఉండాలని, ప్రయాణాలు నిషేధించాలని చెబుతుంటారు. అయితే కనుమ రోజు ప్రయాణం చేస్తే అనుకోని సమస్యలు ఎదురవుతాయని, ఆటంకాలు తప్పవనే భావన ఉంది. ఈ రోజు ప్రయాణం చేస్తే ఆలస్యాలు, చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతారు. ప్రయాణం చేసిన వారికి ఇబ్బందులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయంటారు కొందరు. ఇది పూర్తిగా ఏ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది, శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. ఈ 3 రోజుల ముచ్చటైన పండుగను సంపూర్ణంగా జరుపుకోవాలంటే ఇంటిల్లపాది 3 రోజులు ఉండాల్సిందే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 3 రోజుల ముచ్చటైన పండుగను సంపూర్ణంగా జరుపుకోవాలంటే ఇంటిల్లపాది 3 రోజులు ఉండాల్సిందే. అందుకే ఇలా చెప్పారని కూడా అంటూ ఉంటారు పెద్దలు. కనుమ రోజు ప్రయాణం చేయడం వల్ల ఏదో జరిగిపోతుంది అనే భావన అవసరం లేదనేది దీని వెనుక ఉన్న ఆంతర్యం. అయితే ఇప్పుడంటే రవాణా సదుపాయాలు పెరిగాయి, కానీ పూర్వకాలం ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ఎడ్ల బండిలోనే వెళ్లేవారు. కనుమ రోజు ఉదయాన్నే కృతజ్ఞతాపూర్వకంగా పశువులకు పూజ చేసి మళ్లీ ప్రయాణం కోసం వాటిని ఉపయోగించడం సరికాదు. అందుకోసం కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదన్నది పూర్వకాలం మాట అంటారు కొందరు పండితులు. ప్రస్తుత రోజుల్లో ఆచరించాలి వద్దు అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది.